మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడారు. సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదని, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అంటున్న ఎమ్మెల్యే సీఎంని కలవడం స్వాగతిస్తున్నానని, కానీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో నీకేం పని అంటూ ప్రశ్నించారు. 10 ఏళ్లు కాంగ్రెస్ జెండా మోసిన వాళ్లకు టికెట్ ఇవ్వద్దా అంటూ జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిన తర్వాత కార్యకర్తల కాళ్లలో కట్టెలు పెట్టి మా హక్కులను కాజేశారని, కార్యకర్తల అభిప్రాయాన్ని అధిష్టానానికి వ్యక్తం చేస్తానన్నారు. జగిత్యాల శాసనసభ్యులు వారితో సమావేశం నిర్వహింపజేసుకున్నట్టున్నారు. ఆ సందర్భంగా ఏదైతుందో పత్రికాముఖంగా మాట్లాడుతూ రాజ్యాంగ నిబంధనలు, నైతిక విలువల గురించి మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పండి. అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వాస్తవంగా ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నాడో కూడా ఆయన తెలియదు. ఫస్ట్ వన్ మస్ట్ నో వేర్ హీ ఈస్. ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది తనకి తెలియాలి ముందుగా. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలియనోడు ఏదైతే ఉన్నదో, ఆయన నైతిక విలువలు, రాజకీయ నిబంధనల గురించి మాట్లాడడం చూస్తుంటే నాకైతే ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పండి. మీకు తెలియదు కాదు, ఈ మధ్య పార్టీ ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగా ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎంపికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినట్టు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకులు స్పీకర్ గారు చేసిన ఆరోపణ సందర్భంగా వారు కేవలం అభివృద్ధి పరంగానే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అంతేగాని ఏదైతుందో ఆయన పార్టీ ఫిర్యాదుకు పాల్పడలేదు. స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా అఫిడవిట్ హస్ బీన్ ప్రమాణపత్రం ఇవ్వడం జరిగిందని చెప్పండి. సరే, సంతోషం, వి వెల్కమ్ ఇట్. వీళ్ళ అభివృద్ధికి సంబంధించి వీళ్ళ ప్రభుత్వ అధినేతలను కలవటం అనేది ఇది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు అని చెప్పంటున్నాను. అభివృద్ధి నిమిత్తం ఏదైతుందో ప్రభుత్వ పెద్దలను కలవటం అనేది, ప్రభుత్వ అధినేతలను కలవటం అనేది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు. ఇన్వేడితేనే పౌర హక్కు, సివిల్ రైట్. నోబడి కెన్ డిస్ప్యూట్ ఇట్. వారు ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి నిమిత్తం కలవటము, ఒకవేళ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను సమర్థించటం, వి వెల్కమ్ ఇట్. వీళ్ళ పలు సందర్భాలలో వివిధ ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్షాలు ఏదైతే ఉందో సమర్థించడం ఆనవాయితీ. అది ఇట్స్ నాట్ న్యూ థింగ్. ఏదైనా ప్రభుత్వం మంచి పని చేస్తుంటే ప్రతిపక్షం ఎంత మాత్రాన్ని ఏదైతే ఉందో దాన్ని విభేదించడం, వ్యతిరేకించడం అనేది కాదు. మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఎవరైనా దాన్ని ఆహ్వానించాల్సిందే. మీరు కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను సమర్థించటం మేము ఆహ్వానిస్తున్నామని చెప్పి అంటున్నాను. వాస్తవంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ అదనంగా ఏదైతున్నదో న్యూ రేషన్ కార్డ్స్ అర్హత గల వారికి సన్న బియ్యమే కానివ్వండి,